30 years ఇండస్ట్రీ అంటుంటారు కదా, ఆల్మోస్ట్ బై దగ్గర కదా. కానీ ఆ మాట ఎక్కువ వింటుంటాం, కానీ అలా ఉన్న 30 years పోరాడి వచ్చిన వ్యక్తుల్ని మనం చాలా అరుదుగా చూస్తుంటాం. మీరు కూడా నాకు అందులో ఒకరిగా కనిపిస్తుంటారు. ఇంక ఇక్కడ ఎవ్రీడే యుద్ధమే కదా సినిమా ఇండస్ట్రీలో. అవును, అనుకుంటారు కానీ ఇప్పుడు ఓకే ఫైనాన్షియల్లీ ఒక మంచి స్టేజ్ రావచ్చు చాలా మందికి, కానీ కెరీర్ పరంగా ఎప్పటికప్పుడు ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఎంత పెద్దవాళ్ళైనా సరే. అవును, అంటే ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళు నాకు తెలిసి కేవలం డబ్బు కోసం అని మాత్రం రారు. ఇది ఒక పిచ్చతో వస్తారు అంతే. అంటే ఆ వచ్చిన తర్వాత ఆ క్రెడిబిలిటీని నిలబెట్టుకోవడం కోసం, ఆ ఇమేజ్ని కాపాడుకోవడం కోసం. ఈ రోజుకి ఇప్పుడు పెద్ద పెద్ద మనం పెద్ద పెద్ద యాక్టర్స్ మన లెజెండ్స్ అందరం చూస్తున్నాం. స్టిల్ వాళ్ళ ఆ ఏజ్లో కూడా వాళ్ళు ఇంకా పోరాడుతున్నారు. ఉదాహరణకి మెగాస్టార్ చిరంజీవి గారిని తీసుకుందాం, బాలకృష్ణ గారిని తీసుకుందాం, వెంకటేష్ గారిని వెళ్ళి ఈ రోజుకి ఇంకా వాళ్ళు ఇంకా తప్పన పడడం, ఇంకా ఏదో చేయాలి, ఇన్నాళ్ళు కాపాడుకున్న అభిమానాన్ని నిలబెట్టుకోవాలి, దాన్ని ఇంకా 10 రెట్లు పెంచుకోవాలి, ఈ కొత్త జనరేషన్స్కి ఇంకా వాళ్ళు ఎంటర్టైన్ చేయాలని వాళ్ళు తపన ఉంటుంది చూసారా. అది డబ్బుతో సంబంధించింది కాదు. అది డబ్బు ఏ రూపాయన వస్తుంది, అది పెద్ద ప్రాబ్లం కాదు. మనం బయటలో ఒక రియల్ ఎస్టేట్ చేసిన డబ్బులు వస్తాయి, లేదంటే ఒక హోటల్ పెట్టుకున్న డబ్బులు వస్తాయి. ఇది కూడా కాదనుకుంటే రోడ్డు పక్కన ఒక మంచి 2 బళ్ళు పెట్టుకొని మంచి బిర్యానీలు మంచి మంచి వంటలు కూడా పెడితే కూడా వస్తాయి డబ్బులు. రోజుకు ఒక 10,000 5,000 15,000 అంతా వస్తుంది. కానీ ఇక్కడికి వచ్చేవాళ్ళు ఏంటంటే ఇక్కడ ఏదో పోలేరు బయటికి. ఇది ఒక సుడిగుండం లాంటిది అంతే సినిమా ఇండస్ట్రీ అనేది. అందుకే నేను నెక్స్ట్ వాళ్ళకి అదే చెప్తుంటాను, మీరు రండి, ఎప్పుడన్నా రండి. ఇక్కడ ఈ ఏజ్లో రావాలి అనే రూల్ ఏం లేదు. 21 ఏళ్ళకి 22 ఏళ్ళకి వచ్చి పొడిచింది ఏం లేదు మేము. ఇప్పుడు ఎందుకంటే కొంతమందికి లేట్ బ్రేక్లు వస్తాయి. సో ఆల్వేస్ వెల్కమ్. కానీ ముందు ఒక ఫైనాన్షియల్గా మీరు స్టాండప్ అయ్యి అప్పుడు ఇక్కడికి వచ్చారనుకోండి, ఈ ముందు ఆ పెయిన్ ఉండదు. నెల నెల ఈ అమ్మాయి కట్టాలి, ఆ అమ్మాయి కట్టాలి, ఎన్ని ఉండవు అది. సో అదే అంటున్నా, నీకు ఇక్కడే మనం ప్రతిరోజు ప్రూవ్ చేసుకోవాల్సిందే. మీరు ఇందాక ఒక మాట అన్నారు, యుద్ధం అని. మారుతి గారి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది సార్, యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారా అని. ఆయన ఏ యాంగిల్లో వాడారో కానీ ఇప్పుడు కరెక్ట్ యాంగిల్లో వాడాల్సి వస్తే యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారు. కానీ సినిమాల్లోకి వచ్చిన తర్వాత యుద్ధం చేస్తూ ఇంకా ఆపేద్దాం రా బాబు, చాలు, ఇంకా మనం ఇక్కడ సస్టైన్ అవ్వలేము అన్న ఒక బ్రేక్ పాయింట్ ఒక చోట ఎక్కడో చోట వస్తుంది. అక్కడ మళ్ళీ తట్టుకుని నిలబడి లేదు మనం చేయాల్సిందే అని మళ్ళీ ఇంకొక శక్తులన్నీ కూడా తీసుకుని ఆయుధాలన్నీ రెడీ చేసుకుని మళ్ళీ యుద్ధం చేస్తుంటారు కదా. మీకు ఆ బ్రేక్ పాయింట్ అక్కడ వచ్చింది అంటే బ్రేక్ పాయింట్ అనేది గట్టిగా వచ్చుంటే నేను అలాంటి ఆలోచన వచ్చేదేమో. వస్తున్నట్టు ఉంటుంది, రానట్టు ఉంటుంది, ఒక దోబూచులు ఏడుతుంది. అంటే ఫస్ట్ నుంచి నాకు నా కెరీర్ గురించి నాకు విషయం అర్థమైంది ఏంటంటే, ఏదో చిన్న ఆటలు ఆడుతుంది, గేమ్ ఆడుతుంది. నాకు దానికి మధ్యలో ఒక సక్సెస్కి నాకు మధ్యలో ఒక చిన్న గేమ్ జరుగుతుంది. వచ్చినట్టే ఉంటుంది, ఒక్కొక్కసారి జారిపోతుంది, ఒక్కొక్కసారి అలాగా పాస్ మార్కులు వస్తున్నాయి. అంటే ఇప్పుడు మన పాస్ మార్క్ 2nd క్లాస్ 1st క్లాస్ అనుకున్నట్లే. సో యావరేజ్ స్టూడెంట్ లాగే ఉన్నాను. అందులో నాకు ఇదేమీ లేదు, నిర్మోహమాటంగా చెప్తాను. ఒక యావరేజ్ స్టూడెంట్ లాగా మొత్తానికి అయితే గ్రౌండ్లో ఉన్నాను, గ్రౌండ్లో పరిగెడుతున్నాను. ఏ స్థానంలో ఉన్నానని అది పక్కన పెడితే ఒక బ్యాచ్లో నేను కూడా పరిగెడతా. బట్ ఏదో రోజు కొంచెం ముందుకు వెళ్తాము అనేది ఒక నమ్మకం అంతే. కానీ ఇండస్ట్రీలో అండి చాలా మంది మాట్లాడంటే ఒక్క ఫ్రైడే చాలు కెరీర్ మారిపోవడానికి, బళ్ళు వాళ్ళు బళ్ళు అవ్వడానికి, ఇలా ఒక ఫ్రైడే చాలు దానికోసం వెయిట్ చేస్తుందని చెప్తుంటారు కదా. నాకు తెలిసి మీకు ఆ ఫ్రైడేలు వచ్చాయి, కానీ దాన్ని అందిపుచ్చుకోలేకపోయారా, చేజారిపోయినాయి ఆ ఫ్రైడేలో? అది నాకు ఇప్పటికి అర్థం కాకపోయా. ఎందుకంటే ఇప్పుడు దేవుడు చేసిన మనుషులు లాంటి సినిమా ఫ్రైడే బాగా డిసప్పాయింట్ చేసి నన్ను వెనకలాగేసింది ఒక్కసారి. అంటే కొంచెం ఒక్కొక్క మెట్టు ఎక్కుతాను అనుకునే ఆశతో నాకు ఆ సినిమాకి ఇచ్చిన రెమ్యునరేషన్ మొత్తం ఆ సినిమా మీద ఖర్చు పెట్టి ఒక్క పైసా కూడా దాని మీద వేస్ట్ చేయకుండా క్వాలిటీ పరంగా సింగర్స్ అంతా మొత్తం ఫుల్ ఎఫర్ట్స్ పెట్టాను. సినిమా మ్యూజిక్కి చాలా మంచి పేరు వచ్చింది. కానీ ఫ్రైడే ఆ సినిమా ఫ్లాప్ అవడం వల్ల మన ఇండస్ట్రీలో ఆబ్వియస్లీ సక్సెస్కే ఒక ఇదే ఇస్తారు కాబట్టి, సక్సెస్ అనే దానికి పెద్దపీట వేస్తారు కాబట్టి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాను. తర్వాత కూడా చిన్న సినిమాలు ఆడాయి కొన్ని. అలాగే పలాస సినిమా మంచి పేరు వచ్చింది, పాటలు పెద్ద హిట్ అయ్యాయి. అది కూడా ఏదో మ్యాజిక్ జరుగుద్దని అనుకున్నాను. మరి ఆ మ్యాజిక్ జరగకపోవడం వల్ల రీజన్ ఏంటనేది నాకు అది $1 million క్వశ్చన్ ఈ రోజుకి. అందరూ అంటారు ఇంతమంది తెలుసు కదా నీకు, అందరూ తెలిసిన వాళ్ళే, వాళ్ళెందుకు ఎవరు వీళ్ళెందుకు ఎవరు అంటే అదే అన్న, ఎవరి ప్రయారిటీస్ వాళ్ళకుంటాయి ఇక్కడ. అండ్ ఏంటంటే లాంగ్ టైం నుంచి చూస్తున్నారు కదా, వాళ్ళకి కొత్తగా కూడా అనిపించి ఉండకపోవచ్చు.
వీడు మనం చూసినాడే కదా మన అన్నట్టుగా వాళ్ళకి కొత్త ఐడియా రాకపోవచ్చు. కాకపోతే ఇప్పుడు వస్తున్న కొంచెం న్యూ జనరేషన్ డైరెక్టర్స్, యంగ్ డైరెక్టర్స్ వాళ్ళు కొంచెం నన్ను రికగ్నైజ్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళే అంటారు, మీది పలానా సాంగ్ మాకు చాలా ఇష్టం, పలానా మ్యూజిక్ భలే చేశారు, మీకు కరెక్ట్ ఇది రాలేదు, ఓకే వి విల్ ట్రై అని పాప కొంతమంది వస్తున్నారు ముందుకి. చూద్దాం, ఈ వచ్చే 10 మందిలో ఒకరిద్దరు సక్సెస్ అయినా మనకి కొంచెం స్పీడ్ పెరుగుద్దేమో అని ఒక నమ్మకం.